తన లక్ష్యం కాంగ్రెస్ పార్టీ వైపు, తన అడుగు కాంగ్రెస్ పార్టీ. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర. ఎటు చూసినా అతను కాంగ్రెస్ కార్యకర్తల కోసమే జీవితం త్యాగం. ఏం జరిగినా కూడా కాంగ్రెస్తోనే నా ప్రతి అడుగు అంటున్న రాయపూరి సాంబయ్య ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణ రావడానికి ఎన్నో కష్టపడి ఎన్నో ఆటంకాలు ఎదురు చేసుకుంటూ ప్రజల కోసం పనిచేసిన రాయపూరి సాంబయ్య ఒక్కసారిగా శాసనసభలో టికెట్ అడిగాడు, కానీ టికెట్ ఇవ్వలే. కానీ మరోసారి పార్లమెంట్ టికెట్ కోసం తన ఎరకల కులం చిన్న కులమైనా సరే ఎటు విషయంలో తగ్గకుండా ప్రజల కోసం నేను నిలబడాలనే ఒక ఆలోచనతో దాదాపు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు. 7 నియోజకవర్గాల్లో నాకు పట్టుందన్నట్టు ఆయన తిరుగుతున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. మనతో పాటు రాయపూరి సాంబయ్య ఉన్నారు. పాదాల మీద కూర్చొని తను కార్యకర్తల ముందు ఇటు సోనియమ్మను అడుగుతున్నది ఒకటే, అమ్మా నాకు టికెట్ ఇవ్వాలి అనే ఆరాటం అయితే కనిపిస్తుంది. చెప్పండి, ఏ రకంగా టికెట్ అడుగుతున్నారు? నమస్కారం అండి మీ అందరి టీవీకి. నేను గతంలో మహబూబాద్ అసెంబ్లీ నుంచి టికెట్ అడిగాను. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పరిస్థితుల వల్ల, ఆ రోజు ఉన్న పరిస్థితుల వల్ల మురళీనాయక్ గారికి ఇచ్చారు. మురళీనాయక్ గారి గెలుపు కొరకు కూడా మనం బేషరతుగా పనిచేసినాం. ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్న ఎమ్మెల్యేలకు పనిచేశాను. అదేవిధంగా ఇప్పుడు మహబూబాద్ పార్లమెంటు పరిధిలో ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి నేను దరఖాస్తు చేసుకొని 7 కాన్స్టిట్యూన్సీ 7 నియోజకవర్గాలలో నేను తిరుగుతూ అందులో భాగంగా సోనియా గాంధీ గారికి చిత్రపటానికి పాదాభివందనం చేసుకుంటూ ఇవాళ మేము ఎరకల జాతి ఏకలవ్య వర్గానికి వెనకబడిన వాళ్ళం, కాంగ్రెస్ పార్టీని ఎమ్ముకొని ఉన్నవాళ్ళం కాబట్టి మాకు 7 నియోజకవర్గాలలో కూడా ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద కూడా సానుభూతి ఉంది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కాబట్టి ఆమె చిత్రపటం ముందు పాదాభివందనం చేసుకుంటూ తల్లి ఒకసారి మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇవ్వగలరని మేము ఇవాళ ఈ మహబూబాద్ పట్టణంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొత్తంగా మీకు ముందు టికెట్ శాసనసభ టికెట్ అడిగారు, టికెట్ ఇవ్వలే. కనీసం పార్లమెంట్ టికెట్ ఇస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? హామీ అనేది ఏమి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగా అట్టడుగు వెనుకబడిన వర్గాలకు కానీ అన్ని కులాలకు కూడా రాజకీయ అవకాశాలు అందరికీ కలిగినప్పుడే, అందరూ అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఒక రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగ నినాదన ప్రకారంగా నాకు ఈ మహబూబాద్ పార్లమెంటు రిజర్వ్డ్ స్థానం కాబట్టి నేను కూడా పార్టీ ఆదేశాల ప్రకారం నేను అప్లై చేసుకున్నాను. దరఖాస్తు 25,000 కట్టి దరఖాస్తు పెట్టుకున్నాను. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా తిరుగుతున్నాను. నాకు అందరూ సుపరిచితులు. నేను 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి నుంచి స్టేట్ కోఆర్డినేటర్ ఎస్టీ గిరిజన విభాగంలో పనిచేశాను కాబట్టి నన్ను కూడా గుర్తించిస్తే నేను ప్రజలకు సేవ చేసుకోవచ్చు కదా, ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే ఆ భాగ్యం కలిగిస్తారని చెప్పి నేను ప్రాధేయపడుతున్నాను. ఇప్పుడు మురళీనాయక్ గారు శాసనసభ్యుడిగా ఇక్కడ ఎన్నికై ఉన్నారు, అతని సపోర్ట్ ఉందా? మురళీనాయక్ గారు అన్నకు నాకు సోదర భావం, అన్న అని నేను పిలుస్తాను, నన్ను కూడా సామాన్య అని పిలుస్తాడు. ఆయన ఆశీస్సులు కానీ భరతబాబు గారి ఆశీస్సులు కానీ అలాగే ఈ 7 నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేల ఆశీస్సులు కూడా ఉంటాయని నేను భావిస్తున్నాను. దాంతోపాటు డోర్నాకల్ సంబంధించి రామచంద్ర నాయక్ ఉన్నారు, స్నేహితంగా ఉన్నారా? దగ్గరికి పోయి ఏమైనా అడిగారా? కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నారా? అందరు తిరుగుతున్నాము. అన్ని రామచంద్ర నాయక్, దొంతి మాధవరెడ్డి గారు కానీ కోరం కనకయ్య గారు వీళ్ళందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గిరిజన వర్గంలో కాంగ్రెస్ పార్టీలోని అత్యంత సీనియర్ను, కష్టపడే వ్యక్తిని కాబట్టి వారి ఆశీస్సులు నాకు ఉంటాయని, పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను. ఎరకల కులం అనే ఇవ్వట్లేదా టికెట్? ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడుతున్నారు, ఇంత ఇదిగా చేస్తున్నా కూడా దగ్గర రానియట్లేదని మీ బాధ అయితే కనిపిస్తూ ఉంది. మీరు చెప్పలేకపోతున్నారు. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ మామూలు కులం వాళ్ళకి ఇవ్వద్దు అనుకుంటుందా? అసలు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి తప్పుడు సంకేతాలు కొంతమంది ఇస్తున్నారు. కొంతమంది నేను ఎదగడం కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే కింది స్థాయి అట్టడికి స్థాయికి చెందిన రాయపురం సాంబయ్య కింది వర్గాల ప్రజలలో బాగా చొచ్చుకపోతుండు. ఒకవేళ టికెట్ ఇస్తే రేపు మా పునాదులు కదులుతాయని ఏమైనా భయపడుతున్నారేమో కావచ్చు కొంతమంది. కానీ వాస్తవానికి నేను పెద్దవాళ్ళకు కూడా వ్యతిరేకిని కాదు. పెద్దవాళ్ళతోని మర్యాదగా మన్ననలు పొందుకుంటూ కింది స్థాయి వాళ్ళను, కింది స్థాయిలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజల కోసం కష్టసుఖాలు తెలిసిన ఒక లంబాడ తండలో పుట్టిన వ్యక్తిని కాబట్టి ఆ లంబాడ జాతి గురించి కానీ, ఒక ఎస్టీ హాస్టల్లో 7 చదువుకున్న కూడా కొయ్య సామాజిక వర్గాల గురించి, అలాగే నా ఎరకల అనేక మైనార్టీ వర్గాలు ప్రతి ఒక్క కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిని కాబట్టి రావాలని ప్రజలకు ఉంది, నాకు ఉంది. కానీ ఎక్కడో ఒకడ నాకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా నాకు కూడా బాధ ఉంది. ఇక్కడ మన ఇల్లెందుకు సంబంధించింది మన కొరం కనకయ్య గారు ఉన్నారు, అతను కూడా గిరిజనుడే. మీకోసం మీరు కూడా గిరిజనుల నుంచి వస్తున్నారు, మీకు సపోర్ట్ ఇస్తారంటారా? ఆదివాసీ సామాజిక వర్గంలో 33 వర్గాలలో మాకు అత్యంత సోదరభావం కలిగిన కొయ్య సామాజిక వర్గం నుంచి కోరం కనకయ్య గారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఆదివాసీ వర్గంలో నుంచి వెళ్ళి గతంలో ఇప్పుడున్న పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే ఇటు లంబాడ వర్గం నుంచి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి సామాజిక న్యాయంలో భాగంగా చూస్తే
నరసంపేట దొంతి మారు దొంతి మాధవరెడ్డి గారు కూడా మేము వినవించడం జరిగింది. ఆయన కూడా మాకు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే నేను ఇక్కడ కోరేది అంటే ఈ రిజర్వ్డ్ స్థానంలో లంబాడ కొయ్య ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు కాబట్టి ఒక కొత్త సామాజిక వర్గానికి ఇవ్వడం వల్ల అనేక వర్గాలకు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అందులో భాగంగానే కదా ఇలా దరఖాస్తు స్వీకరించింది. సీతక్క పరిస్థితి సీతక్క కూడా సోదరి అక్కగారు, ఆమె కూడా ఆశీస్సులు నాకు ఉంటాయని భావిస్తున్నా. ఒక తమ్మునిగా నాకు ఆడబిడ్డ ఆశీర్వాదం ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను చేసేది, నేను పోరాడేది అణగారిన వర్గాల ప్రజలకు. శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, మొత్తంగా ఇక్కడ ఉన్న అందరూ మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులకు పోయి ఇట్లా నేను ఒక ఇప్పుడు పార్టీ కోసం నేను పనిచేస్తున్నాను, నాకు కావాలని టికెట్ అడిగారా? అందరి హృదయంలో అందరిని అడిగాము. అందరికీ భయషరతుగా 4 కోట్ల ప్రజలకు కానీ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క సిద్ధాంతం ప్రకారమే మనం అప్లై చేశాం. సిద్ధాంతపరంగానే వాళ్ళకు దరఖాస్తు ఫామ్ ఆ దరఖాస్తులోనే నా భవిష్యత్తు ఉంది. నేను ఏం చేస్తా, నేను ఇంతకుముందు ఏం చేసినా ఇప్పుడు ఏం చేస్తానని ఉంది కాబట్టి అది అందరికీ జగమెరిగిన సత్యం. కానీ ఎక్కడో ఎవరో ఒకరు నాకు అన్యాయం చేస్తున్నారు కావచ్చు, వారికి కూడా నేను చేతులు జోడించి ఎందుకు నమస్కరిస్తున్నట్టే మీ యొక్క ఆలోచన మార్చుకొని కింది జాతులను కూడా ఎదగడానికి అవకాశం కల్పించాలని కోరుతున్న వారిని కూడా. ఇది పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలకు, పేద ప్రజలకు, పేద ప్రజలకే అన్ని విధాలు చూసుకోవడానికే పార్టీ పుట్టింది. కానీ ఇక్కడ కొన్ని అనూహ్య కారణాల వల్ల ప్రజలకు నేను ఎక్కడా ముందెళ్తానేమో, ఒక ఎరకల కులం సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి కొంతమంది నేతలు, కొంతమంది జిల్లా నాయకులు కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకులు కావచ్చు అని ఆ భావంతోనే మాత్రం ఇట్లా చేస్తున్నారు కాబట్టి టికెట్ రావట్లేదేమో అని ఆయన ఆవేదన అయితే రాయపూరి సాంబయ్య గారు ఆవేదన అయితే ఇక్కడ చేస్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనా ఎన్ని పథకాలు ఇప్పుడు దాదాపు 7 నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఆ పార్టీలో గెలిచే పార్టీ ఇది, గెలవబోతున్న క్యాండిడేట్ అని కూడా రాయపూరి సాంబయ్య గారు కూడా చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు ఉన్న 7 నియోజకవర్గాల్లో దాదాపుగా 19 నుంచి 21 లక్షల ఓటర్లు ఉన్నారు. ఏ ఓటర్కైనా దాదాపు 10 నుంచి 12 లక్షల ఓటు వస్తే కానీ ఎంపీ టికెట్ గెలిచే అవకాశం ఉండదు. ఇక్కడ నుంచి అయితే మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అయితే మన మాలోత్ కవిత గారికి కూడా బీఆర్ఎస్ నుంచి ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ ఇటు రాయపూర్ సాంబయ్య కూడా నాకు సంబంధించిన ఉన్నారు కాబట్టి ఎస్టీ రిజర్వేషన్లో నాకు ఇస్తే ఖచ్చితంగా నేను గెలిచే అవకాశం నాకు ఉందని ఇటు సోనియమ్మకైతే మరి పాదాభి వందనాలు చేస్తూ ఇక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టి పాదాభి వందనాలమ్మ నాకు టికెట్ కల్పించండి, నేను ఒక గిరిజన జాతికి సంబంధించిన ఒక ఇనకర కులం, ఒక చించు కులం, ఒక గిరిజుడిని కాబట్టి నన్ను మీరు ఆశ్రదిస్తే యావత్ 4 కోట్ల ప్రజలకు ఆశ్రదించినంత భావంతో ఆయన బాధ వ్యక్తం చేస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొంత లేని కులానికి కొద్దిగా తొక్కేస్తున్నారు అనే కంటే పార్టీ తొక్కడం కాదు, ఇక్కడ ఉన్న నాయకులు తొక్కుతున్నారన్న బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటువంటి అన్ని బ్యాలెన్స్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా ఆ పేదవాడికి, మంచి పనిచేసే వాడికే, క్యాపబిలిటీ ఉన్నవాడికే టికెట్ ఇవ్వాలని కోరుతున్న రాయపూర్ సాంబ. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే దీనికి సంబంధించింది కొంతమంది నేతలు, ఇటు కేంద్ర మంత్రి బలరాం నాయక్ అంతకుముందు మాజీగా చేసి ఉన్నారు, ఇటు బెల్లయ్య నాయక్ అడుగుతున్నారు, ఇటు శంకర్ నాయక్ అని కొంతమంది, నెహ్రూ నాయక్ అని కొందరు ఉన్నారు ప్లేన్ ఏరియాకి సంబంధించి. కానీ అందరికీ అవకాశం వచ్చింది. ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచే అవకాశం ఉంది. ఈ మన మహబూబాద్ పార్లమెంట్ సంబంధించిన టికెట్. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ నుంచి.